ఇక కొత్త ఓదార్పు యాత్ర చేయలేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెప్పి కుమిలి కుమిలి చనిపోతున్నారట. ఇది రోజు సాక్షి రాసుకొస్తున్నటువంటి ఇలాంటి విచిత్రాలే ఆంధ్రప్రదేశ్లో కనబడతా ఉంటాయి. అరెస్టులు చేస్తే చచ్చిపోతారు, ఓడిపోతే చచ్చిపోతారు, ఇదేంటో అర్థం కాదు. తాజాగా ఒకే రోజు 5గురు చనిపోయారట. ఎన్నికల వైఎస్ఆర్సీపీ ఓడిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆవేదన. శుక్రవారం ఒక్కరోజే 5గురు మరణించారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన జగనన్న ఓడిపోయారని దిగులుతో అన్నం మానేసిన ప్రకాశం జిల్లా దర్శి మండలం ఎర్రవాబనపల్లికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కైపు పెద వెంకట సుబ్బారెడ్డి 78 ఏళ్ళు మరణించాడు. 78 ఏళ్ళు అంటేనే మనిషి పరిస్థితి ఎట్లుంటుంది. 78 ఏళ్ళు చనిపోతే వైసీపీ ఓడిపోయినందుకు చనిపోయాడని రాయడం అన్నది వీళ్ళ వింత. మేబీ అభిమానం అయ్యి ఉండొచ్చు, దానికే చచ్చిపోయాడు అంటే ఇన్ని రోజులు ఎట్లా బతుకున్నాడు. ఇకపోతే పెద్ద వెంకట సుబ్బారెడ్డి ఎన్నికల లెక్కింపు రోజు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాలేదని తెలిసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ రోజు నుంచి అన్నం తినడం మానేశారు. కుటుంబ సభ్యులు బతిమాలాడినా అన్నం తినలేదు. గ్రామంలో నాయకులు కూడా రోజు వెళ్ళి మాట్లాడి మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారు నా చెప్పిన ఆయన ముట్టలేదు. జగన్ పార్టీలు చూడకుండా అందరికి పథకాలు ఇచ్చారు. అందరూ లక్షల్లో లబ్ధి పొందారు. ఓట్లు మాత్రం వేయలేదా లేక ఈవీఎం మిషన్లు మోసం చేశాయని వాళ్ళు ప్రశ్నించేవారు. ఈ క్రమంలో తీవ్ర ఆవేదనతో శుక్రవారం మృతి చెందాడు. పేదరైతే అయిన సుబ్బారెడ్డికి 2 ఎకరాలు డీకే పట్టా భూమి మాత్రం ఉంది. ఆయనకు 4 కుమారులు, 1 కుమార్తె ఉండగా అందరికీ వివాహాలయ్యాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన మృతదేహానికి పార్టీ జెండా కప్పి నివాళులు అర్పించారు. కైపు పెద్ద వెంకట సుబ్బారెడ్డి మృతి చెందారని తెలుసుకుని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అట్లాగే అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గంధవరం గ్రామానికి చెందిన పోసర్ల అప్పారావు వైఎస్ జగన్లో బీరామని వ్యవసాయం చేస్తూ జీవిస్తున్న అప్పారావు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన ఎన్నో పథకాల వల్ల మళ్ళీ అధికారంలోకి వస్తుంది ధీమాగా ఉండేవాడు. అయితే ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందడంతో మనోవ్యాధి చెందాడు. దీంతో గుండెపోటుకు గురి కావడంతో అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 2 రోజుల కిందట ఇంటికి వచ్చిన అప్పారావుకు మళ్ళీ గుండెపోటు రావడంతో మృతి చెందారు. అట్లాగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పరాజయాన్ని తట్టుకోలేక చిత్తూరు జిల్లా కార్వేట్ నగరం మండలం వెంకటాద్రిపురం గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు యేసురత్నం 62 ఏళ్ళు గుండెపోటుతో మృతి చెందారు. అట్లాగే అంకిరెడ్డి లక్ష్మీదేవమ్మ వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలం అంబకపల్లె గ్రామానికి చెందినటువంటి లక్ష్మీదేవమ్మ గుండెపోటుతో మృతి చెందింది. గ్రామంలో ఆవుల స్వామి దేవస్థానం మహిళా సంఘ అధ్యక్షురాలుగా ఆమె కొనసాగుతోందంటూ ఇవన్నీ రాసుకొచ్చారు. ఇవన్నీ సహజ మరణాలని భావోద్వేగమైనటువంటి మరణాల కింద చూపించుకునే ప్రక్రియలు అవసరమా? ఇది సమాజానికి ఏమైనా పనికొచ్చేదా? ఆలోచించుకుంటే బెటర్.